హౌస్ లో వచ్చేటప్పటికి హరీష్ డేలో 1 మీల్ చేస్తున్నాడు. గుడ్డు 2 గుడ్లు ఉంటే గుడ్డు పోయిందని పెద్ద గొడవ పడ్డారు, పంచాయతీ పడింది. అసలు నిన్న ఆ ఎపిసోడ్ చూస్తుంటే మాకే బాధ అనిపించింది, బట్ ఫన్నీ ఉంది. మిడ్ లో 11:30కి ప్రియా వచ్చి గుడ్డు పోయింది పవన్ చెప్పాడు. పవన్ చెప్పగానే గుడ్డు పోయిందని ప్రియా గుడ్డు పోయింది అంది. అక్కడ చేస్తే పంచాయతీ రాత్రి 11:30కు గుడ్డు పోయింది ఇదే గొడవ. అక్కడ హరీష్ అంటానే ఉన్నాడు, నాకు 2 గుడ్లు ఇచ్చారు, ఒక గుడ్డు నాకు తినేశాను, ఇంకో గుడ్డు త్యాగం చేస్తున్నా, వదిలేసేయండి అన్నాడు. ఈ గొడవ లీవ్ ఇట్ వదిలేయండి అన్నాడు. ఆ గొడవ అవ్వలేదు అసలు. నిన్న మొన్న కూడా బనానాస్ అనుకుంటా, బనానాస్ లో నాకు ఒకటి చాలు, మిగతాది ఎవరో తినొచ్చు అని చెప్పాడు. ఫుడ్ చాలా సాక్రిఫైస్ చేశాడు హరీష్ అయితే. ఎక్స్ట్రా ఉన్నది కూడా మీరు ఎందుకు ఫ్రిడ్జ్, రేపు మార్నింగ్ ఫ్రిడ్జ్ లో పెట్టి తినొచ్చు. తనుజ గొడవ, తనుజ ఏమంది ఫుడ్ ఎక్స్ట్రా అయిపోతుందంటే, లేదమ్మా ఎక్స్ట్రా అయితే ఫ్రిడ్జ్ లో పెడదాము, రేపు హీట్ చేసుకుని తిందాం అన్నాడు. దానికి గొడవ జరిగింది. అసలు ఫుడ్ ఎట్లా ఉంటాడు, ఫుడ్ ఎలా కంట్రోల్లో ఉంటాడు, ఇదేంటి డేలో 1 మీల్ ఏంటి, ఆయన ఫుడ్ స్టైల్ ఎలా ఉంటది? సో ఫుడ్ స్టైల్ అంటే మోస్ట్లీ యాక్చువల్లీ 2017లో ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ తర్వాత ఈ చేంజ్ యాక్చువల్గా మేము కొంచెం వీరమాచిరెడ్డి డైట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే ఆయనకి యాంకిల్ కి కాబట్టి అప్పుడు యాక్చువల్గా డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఐదర్ స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇట్లాంటివి చేయాలి, కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేయాలి. బట్ ఆయనకి అది సహకరించట్లేదు. ఆయనకున్న పొజిషన్ కి కాలు కింద పెట్టి అట్లా నడవగలగటం, సైక్లింగ్ అంటే ఇంకా అసలు అదంతా ఏం సహకరించిపోయేసరికి ఫస్ట్ ఇమీడియట్ గా వెయిట్ రెడ్యూస్ అవ్వాలనే ప్రాసెస్ లో విఆర్కే ఫాలో అవడం జరిగింది. దాని గురించి ఫుల్ స్టడీ చేశారు, అంతా మంచిగా అనిపించింది, స్టార్ట్ చేసాము. సో ఆ డైట్ కంప్లీట్ అయిన తర్వాత సో మేము టోటలీ మీల్స్ ప్యాటర్న్ కి వచ్చేసాం అనమాట. ఐదర్ 2 మీల్స్ అ డే, ఐదర్ సింగిల్ మీల్ అ డే, ఆర్ మేబీ తింటే ఎప్పుడన్నా చీట్ మీల్ లాగా 3 మీల్స్ అ డే లాగా చేయడం అనమాట. అంటే ఇంకా లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అట్లా ఆ కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఆకలేసినప్పుడు తినాలి అంతే, అది 1 మీల్ అయితే అవుతుంది, ఆకలేసినప్పుడు 2 మీల్స్ అయితే 2 మీల్స్. సో దాంట్లో కూడా మోస్ట్లీ ఇంట్లో ఏంటంటే మోస్ట్లీ ప్రోటీన్ అండ్ ఫైబర్ మీద కాన్సన్ట్రేట్. హీఈస్ అ వెరీ మచ్ ఫుడ్ లవర్ అని చెప్పాలి యాక్చువల్గా, కరెక్ట్గా చెప్పాలి. ఆయన బాగా అసలు ఎట్లా అనంటే ఇక బిర్యానీ ఫేవరెట్, అసలు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా బిర్యానీ లవర్ అని చెప్పొచ్చు ఆయనకి. ఫుడ్ విషయంలో మాత్రం ఆయన కొంచెం కనెక్ట్ అయ్యే పర్సన్, కొంచెం ఇమోషనల్ గా ఏదన్నా ఉన్నా కూడా ఫుడ్ ఆయన కొంచెం బయట సాక్రిఫైస్ చేస్తున్నా, అదే చెప్తున్నాను కదా. సో నలుగురిలో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇట్స్ నాట్ ఓన్లీ హౌస్ లో ఉన్నారని కాదు, బయట ఉన్నప్పుడు కూడా నలుగురిలో ఉన్నప్పుడు నలుగురు సమానంగా